Okay. So as you can see from this particular formula, which you already studied in your school level and also intermediate and BTech first year also probably in physics. Okay. So we are, as the relative velocity increases, the Doppler frequency shift, okay, also increases, right? So when I say relative velocity, I should consider the radial direction velocity, okay? That is because suppose if you consider this, okay, yeah, okay, this is your antenna, suppose, and here is the target, and suppose if the target is moving in this direction, suppose అది ఇట్లా వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి అన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి అంటే ఈ డైరెక్షన్ లో ఎంత ఉంది అని, ఓకేనా? అంటే వాట్ ఈస్ ద కాంపోనెంట్, జస్ట్ మినిట్. సి, టార్గెట్ ఇలా ఉంది అంటే ఓకే రైట్. సో ఈ డైరెక్షన్ లో టార్గెట్ కి, ఓకే, అండ్ ఈ యాంటీనాకి ఆ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ద రేడియల్ డైరెక్షన్, ఓకేనా? సో ఈ రేడియల్ డైరెక్షన్ లో వెలాసిటీ కాంపోనెంట్ ఎలా ఉంది అన్నది యూ హ్యావ్ టు కన్సిడర్, ఓకేనా? సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద కాంపోనెంట్ ఆఫ్ దిస్. బేసిక్ గా ఇటు వెళ్ళిపోతా ఉంది, బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ కాంపోనెంట్ ఎలాంగ్ దిస్, అంటే ఈ యాంగిల్ అనేది కూడా ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ ఈ యాంగిల్ ఏం ఫిక్స్డ్ గా ఉండదు, రైట్? ఓకే. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ కన్సిడర్, ఓకే? యా. So let me just close this. Let me go to the textbook again once more. Okay, right. And also, right. So using this formula, you can compute the Doppler shift. Okay. So based on that, అంటే మనకి డాప్లర్ షిఫ్ట్ మనకి ఇది ఎలా తెలుస్తుంది? వీఆర్ ట్రాన్స్మిటింగ్ సమ్ సిగ్నల్, ఓకే, మనం ఏ సిగ్నల్ పంపిస్తున్నాం మనకు తెలుసు, F0 అనే సిగ్నల్ పంపిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో జనరల్గా రిసీవింగ్ కోసము వేరే యాంటీనా యూజ్ చేస్తాం జనరల్గా, ఓకే, రిసీవింగ్ కోసము వేరే యాంటీనా యూజ్ చేస్తాం. సో మనకి ఏ సిగ్నల్ పంపిస్తున్నాం అంటే ఎంత ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పంపిస్తున్నాం తెలుసు, అండ్ రిసీవ్ అయిన సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ కొంచెం తేడాగా ఉంటుంది కదా. ఎందుకు తేడాగా ఉంటుంది ఇప్పుడే చూసాం. బికాస్ ఆ టార్గెట్ కనుక కదులుతూ ఉంటే సమ్ రిలేటివ్ వెలాసిటీ ఉన్నట్టు, ఓకేనా? అండ్ దెన్ రేడియల్ డైరెక్షన్లో కొంత రిలేటివ్ వెలాసిటీ ఉండే ఛాన్స్ ఉంది ఆ టార్గెట్ కదులుతూ ఉంటే. సో అప్పుడు మనకి ఎఫ్డి వాల్యూ సంథింగ్ వస్తుంది, సమ్ నాన్ జీరో వాల్యూ వస్తుంది, ఓకే? సో మనము ఆ రిసీవ్డ్ సిగ్నల్ వేరే యాంటీనా పెట్టాం కదా, అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది సిగ్నల్ని. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పంపించిన ఫ్రీక్వెన్సీ మనకు ఎలాగో తెలుసు, ఆ తేడా మనకు తెలిసిపోద్ది, ఓకే? సో బేస్డ్ ఆన్ దట్ మనకు ఆ తేడా తెలిస్తే ఎఫ్డి తెలుసు అన్నట్టు. ఎఫ్డి తెలుసు అనుకో, అప్పుడు మనము ఆ విఆర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓకేనా? ఎఫ్డి తెలుసు మనకి, అంటే ఎఫ్డి మనము పంపించిన సిగ్నల్ తెలుసు, రిసీవ్డ్ సిగ్నల్ తెలుసు కాబట్టి F0 ఎఫ్డి తెలుసు, సి అనేది మనం ప్రస్తుతం ఫిక్స్డ్ వాల్యూ అనుకుంటున్నాం. సో విఆర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే రిలేటివ్ వెలాసిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే ఆ టార్గెట్ ఎంత వేగంతో వెళ్తుంది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, అట్లా అనమాట, ఓకే? అయితే చూడండి ఇక్కడ ఈ పాయింట్ రాశాడు చూసారా, విఆర్ ఈజ్ ఈక్వల్ టు వి కాస్ థీటా. ఈ వి కాస్ థీటా ఎందుకు వచ్చింది? మనము రేడియల్ కాంపోనెంట్ తీసుకోవాలి కాబట్టి, ఓకేనా? రేడియల్ కాంపోనెంట్ తీసుకోవాలి కాబట్టి, ఓకేనా? సపోజ్ అది కరెక్ట్గా పర్పెండిక్యులర్గా వెళ్తుంది అనుకో, ఈ లాస్ట్ పాయింట్ చదవండి, చాలా ఇంపార్టెంట్. ద డాప్లర్ ఈజ్ జీరో వెన్ ద ట్రాజెక్టరీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రాడార్ లైన్ ఆఫ్ సైట్, ఓకేనా? సో అది టార్గెట్ వెళ్తున్న ఏదైతే డైరెక్షన్ ఉందో, ఇఫ్ ద ట్రాజెక్టరీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రాడార్ లైన్ ఆఫ్ సైట్, ఓకే, రాడార్ ఏ వైపు నుంచి చూస్తుందో ఆ చూస్తున్న దిశకి కరెక్ట్గా 90 degrees లాగా గనక ట్రాజెక్టరీ ఉంటే అప్పుడు మనకి ఈ కాస్ 90 వాల్యూ జీరో కదా. సో విఆర్ అనేది జీరో అని చూపిస్తుంది, అంటే మనకు అప్పుడు డాప్లర్ వాల్యూ జీరో అని చూపిస్తుంది. రాంగ్ ఆన్సర్ వస్తుంది మనకి, ఓకే? రాంగ్ ఆన్సర్ ఇన్ ద సెన్స్ అది టార్గెట్ మనం వీ కెనాట్ ఎస్టిమేట్ ద వాల్యూ ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అదొక సమస్య, ఓకే రైట్. ఓకే, సో యూ షుడ్ కన్సిడర్ దోస్ ఫ్యాక్టర్స్ ఆల్సో. తర్వాత ఈ బొమ్మ ఎలా గీసాడు, ఓకేనా? ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ సీ గ్రాఫ్స్ యూ షుడ్ అండర్స్టాండ్, ఇది చాలా సింపుల్ గ్రాఫే. యూ క్యాన్ సీ హియర్ మనము రాడార్ ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటే, ఓకేనా, మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ పెంచుతూ ఉంటే ఇక్కడ మీకు ఇట్లా లైన్స్ పెరుగుతున్నట్టుగా ఉన్నాయి, అంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ పెరుగుతూ ఉంటే వై యాక్సిస్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది. సో అది క్లియర్గా మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది ఫార్ములాలో, చూసుకో, ఒక్క నిమిషం పైకి వెళ్దాం. యా, సి, ఈ F0 ఎక్స్ యాక్సిస్ మీద F0 ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది F0 ఉంది, వై యాక్సిస్ మీద ఏముంది ఎఫ్డి ఉంది. సో నువ్వు F0 పెంచుతూ ఉంటే ఎఫ్డి కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ఎట్లా ఉంది, సమ్ y ఈజ్ ఈక్వల్ టు mx. ఇప్పుడు ఇది y అనుకుందాం, ఇది y అనుకో, ఈ 2VR/cని m అనుకుందాం, స్లోప్ అనుకుందాం, ఈ F0 అనేది x అనుకో, అప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు mx లాగా ఉంది, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లాగా ఉంది.
అందుకనే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఓకేనా, అట్లా అన్నమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక విషయం మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇన్నిన్ని గ్రాఫ్స్ గీస్తున్నాడు? ఒక లైన్ గీయొచ్చు కదా, చాలా లైన్లు గీస్తున్నాడు. మీరు గమనించండి, ఈ రాడార్ బుక్ లో చాలా సార్లు ఒక గ్రాఫ్ గీయట్లేదు, ఎక్కువ గ్రాఫ్స్ గీస్తా ఉన్నారు. అంటే వీఆర్ చేంజింగ్ సమ్ పారామీటర్. ఇప్పుడు ఇక్కడ ఏం మారుస్తున్నామంటే రిలేటివ్ వెలాసిటీ మారుస్తున్నాం. సపోజ్ రిలేటివ్ వెలాసిటీ తక్కువ ఉందనుకో, ఇప్పుడు 5 knots అంటే తక్కువ వాల్యూ వెన్ కంపేర్ టు 10 knots. ఓకేనా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, సపోజ్ ఇక్కడ ఈ ఎఫ్ నాట్ దగ్గర ఇలా వర్టికల్ గా గీత కొట్టు. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేసినప్పుడు అది ఈ బెండింగ్ ఉన్న లైన్స్, ఆ స్లోప్ గా ఉన్న లైన్స్ ని ఎక్కడెక్కడో కట్ చేసింది కదా. సో ఇప్పుడు నీకు ఏమర్థమవుతుందంటే, నీ రిలేటివ్ వెలాసిటీ తక్కువ ఉందనుకో, అజ్యూమ్ యు ఆర్ ఫిక్సింగ్ ఎఫ్ నాట్. అప్పుడు సపోజ్ నీ విఆర్ తక్కువ ఉందనుకో, అంటే ఈ 5 ఉందనుకో, అప్పుడు నీకు వచ్చే డాప్లర్ ఫ్రీక్వెన్సీ కూడా సమ్ తక్కువ ఉంటుంది, సమ్ 200 అలా. 100 కదా, ఇది 200. సో సమ్ 110, 120 అలా ఉన్నట్టు ఇక్కడ. ఓకేనా. ఇది 100 అయితే ఇది 200 అనమాట, ఈ గ్యాప్. ఇది 300 అనమాట. ఓకేనా, ఇది 400 అన్నట్టు. ఓకే. సో అలా కాకుండా ఇప్పుడు ఈ గీత ఇలా పైకి తీసుకెళ్ళి ఇక్కడ కట్ చేయి. సపోజ్ ఇక్కడ కట్ చేసి చూసావనుకో, ఇంత వచ్చింది, సమ్ 1000 చిల్లర వచ్చింది. కానీ అది ఎప్పుడు వచ్చింది అంటే అది సమ్ 200 నాట్ దగ్గర వచ్చింది, సమ్ 200 లేకపోతే ఒక 100 నాట్ దగ్గర వచ్చింది. ఓకేనా. అంటే రిలేటివ్ వెలాసిటీ పెంచుతుంటే కూడా నీకు డాప్లర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అది కూడా మనకి క్లియర్ ఇక్కడ ఈక్వేషన్ నుంచి తెలుస్తుంది. ఈ గ్రాఫ్ ఏం కొత్తగా తీసుకురాలేదు, పెద్ద కష్టమైంది కూడా కాదు. రిలేటివ్ వెలాసిటీ పెరిగితే కూడా ఎఫ్డి పెరుగుతుంది అనే విషయాన్ని ఇవి సూచిస్తున్నాయి ఇక్కడ ఉన్న వాల్యూస్. ఓకే. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ పాయింట్ ఆల్సో. ఓకే. ఎనీహౌ. ఓకే. సో లెట్ మీ కమ్ డౌన్ స్లైట్లీ. ఇంకొక 2-3 minutesలో ఆపేద్దాము ఈరోజు క్లాసు. ఓకే. సో జస్ట్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు నేనేమంటున్నానంటే, మీరు కొంచెం చార్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కంపల్సరీ క్వశ్చన్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, రైట్. అంటే ఎగ్జామ్లో వస్తేనే చదవాలని కాదు, మీకు తర్వాత లైఫ్లో యూజ్ అవుతుంది ఈ టాపిక్స్. ఓకే. సో ఇట్లా బ్లాక్ డయాగ్రామ్స్ గీసుకోండి, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా రాసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే. ఓకే, ఫైన్. సో ఏం జరుగుతుంది, లెట్ us try to understand here. We have a continuous wave transmitter which is transmitting at a frequency f0. ఓకే, పంపిస్తోంది, f0 అనే ఫ్రీక్వెన్సీతో పంపిస్తోంది. అండ్ that is going to this antenna. ఓకే, and it is sending it. నెక్స్ట్ ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తే మీకు సేమ్ యాంటీనా యూజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇలా ఉంటే we call that as monostatic radar. ఓకేనా. మనకి 2 రకాల రాడార్స్ ఉంటాయి. కొన్నిట్లలో ఒకే యాంటీనాని 2 పనులకి వాడతాం, అంటే ట్రాన్స్మిటింగ్ కి రిసీవింగ్ కి వాడతాం. ఓకే, మనం ఇంతకుముందే నేను చెప్పాను, ఒక 10 నిమిషాల ముందు నేను అన్నాను, ఏమన్నాను, ఇంకొక వేరే యాంటీనా కూడా వాడతారని అన్నాను. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తే ఒకటే యాంటీనా ఉంది. సో కన్ఫ్యూజ్ ఏం కావాల్సిన అవసరం లేదు. మనకి రాడార్స్ 2 రకాలు. ఒక దాంట్లో ఒక యాంటీనానే ఉంటుంది, ఇంకో దాంట్లో 2 రకాల యాంటీనాలు ఉంటాయి. ఒక యాంటీనానే ఉన్నప్పుడు దాన్ని మనం మోనోస్టాటిక్ రాడార్ అంటాము. 2 యాంటీనాలు ఉండి, అంటే జనరల్గా 2 యాంటీనా ఎక్కడో దూరంగా ఉంటుంది సాధారణంగా. ఓకే, అలా ఉన్నప్పుడు దాన్ని మనం బైస్టాటిక్ రాడార్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ బొమ్మ ప్రకారంగా లెట్ us try to discuss ఫస్ట్. ఓకే, సో మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ రాకూడదు, ఏంటి ఇంతకుముందు అయిన 2 యాంటీనాలు అన్నాడు, ఇక్కడ బొమ్మలో ఒకటే యాంటీనా ఉందనే కన్ఫ్యూజన్ మీకు రాకూడదు. ఓకేనా. తర్వాత చూస్తాం మనం 2 యాంటీనాస్ ఉన్నాయి కూడా, బైస్టాటిక్ రాడార్ కూడా మనం చూస్తాం. ఓకే, సరే. అండ్ దీన్ని కూడా అర్థం చేసుకుందాం ఎందుకు ఇది ఇట్లా ఉంది అని. ఓకే, సో ఈ కంటిన్యూస్ ట్రాన్స్మిటర్ f0 అనే సిగ్నల్ ని పంపిస్తోంది. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సిగ్నల్ ఈజ్ f0. ఓకే, సింపుల్ గా ఉండడానికి వీఆర్ అజ్యూమింగ్ ఇట్ టు బి సైన్ వేవ్. ఓకే, అండ్ అన్మాడ్యులేటెడ్. ఇక్కడ దీన్ని మాడ్యులేట్ చేయలేదు, మీరు గమనించండి. ఓకేనా, సింపుల్ గా ఒక సింపుల్ సైన్ వేవ్ ఉంది, ఇదే మాడ్యులేషన్ అయినట్టుగా లేదు. యూ క్యాన్ థింక్ ఇన్ దట్ వే. తర్వాత రిసీవ్డ్ సిగ్నల్ మీకు చాలా హైట్ తక్కువ ఉంది. రిసీవ్డ్ సిగ్నల్ హైట్ చూడండి తక్కువ ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకు, జనరల్ గా మరి రిసీవ్డ్ సిగ్నల్ వీక్ ఉంటుంది కదా, ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ తో పోలిస్తే రిసీవ్డ్ సిగ్నల్ చాలా వీక్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ హైట్ కాస్త తక్కువ ఉన్నట్టుగా చూపించారు, అలా అజ్యూమ్ చేసుకోవచ్చు. అయితే రిసీవ్డ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమో ఇక్కడ మారిపోయింది. ఓకేనా, పంపించింది f0 అయితే రిసీవ్ అయింది ఎంత ఉంటుంది, f0 ± fd ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది ఎప్పుడు ప్లస్ ఉంటుంది అంటే, టార్గెట్ మన వైపు వస్తుంది అనుకో, మీకు తెలుసు కదా, రైలు కూత పెట్టుకుంటూ మీ వైపు వస్తూ ఉంటే మీకు
ఫ్రీక్వెన్సీ పెరిగినట్టు అనిపిస్తుంది. రైలు కూత పెట్టుకుంటూ మీకు దూరంగా వెళ్తూ ఉంటే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే అనమాట. అంటే అక్కడ మనం సౌండ్ గురించి మాట్లాడాము, రైలు విషయంలో మనం సౌండ్ గురించి మాట్లాడాము. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గురించి. ఓకే, సో టార్గెట్ యాంటీనా వైపుకి వస్తూ ఉంటే అప్పుడు నీకు ప్లస్ అని రాసుకోవాలి ఇక్కడ, లేకపోతే మైనస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఆ సిగ్నల్ని కూడా ఒక మిక్సర్కి పంపిస్తున్నాం. అంటే ట్రాన్స్మిటర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని పంపిస్తున్నాము, రిసీవ్డ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని కూడా మనము మిక్సర్కి పంపిస్తున్నాం. సో పంపించినప్పుడు మనకేమొస్తుంది, ఈ మిక్సర్ ఏం చేస్తుంది, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాని అవుట్పుట్గా ఇస్తుంది. ఓకేనా, అంటే మనకి ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ వచ్చింది, అంటే మనకి ఎఫ్డి వచ్చేసింది. ఓకేనా, ఎఫ్డి ఈజ్ నథింగ్ బట్ దట్ డాప్లర్ షిఫ్ట్. మనకు ఆల్రెడీ పైన ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా ఉంది. మనకి ఎఫ్డి తెలిసిపోయింది అనుకో, మనం అప్పుడు విఆర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, ఎఫ్డి తెలిసిపోతే ఎఫ్డి ఇంటూ సి డివైడెడ్ బై 2F0 చేశాను అనుకో, నాకు విఆర్ వచ్చేస్తుంది. మనం కోరుకుంటుంది అదే కదా, అలా అనమాట. రైట్, సో లెట్ మీ జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ. Okay, so that FD is passed through some beat frequency amplifier and then you are showing on some indicator. Okay, some graphical representation laga you are trying to show. Okay, sir, we will discuss more details in the next class, but I want you people to please read. ఇప్పుడు మనకి ఏ టాపిక్ చదువుతున్నామని తెలుసు కాబట్టి ఈ టాపిక్ అట్లీస్ట్ ఒక 4 పేజీలు చదువుకొని రండి. ఓకేనా, అట్లాగే ఈ బొమ్మ అసైన్మెంట్ లాగా ఈ బొమ్మ వేసి బ్రీఫ్గా మనకి ఎగ్జామ్లో ఎలా అంటాడంటే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కంటిన్యూస్ వేవ్ రాడార్ అంటాడు. ఓకేనా, సో మీ ఓన్ నోట్స్ లాగా రాయడానికి ట్రై చేయండి దీని మీద, అది అసైన్మెంట్ లాగా చేసి పంపండి. ఓకేనా, సో వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, రైట్. సో మీరు టెక్స్ట్ బుక్ చూసి ప్రిపేర్ చేయండి. ఓకే, సో ప్రస్తుతానికి సైన్ అవుట్ చేస్తున్నాను. రైట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి, మీరు మళ్ళీ ఆపర్చునిటీ రాదు చెప్తున్నాను. రైట్, okay, so let me stop now.